హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. వందే భారత్ రైల్లో విమానంలో ఉచిత ప్రయాణం అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చాలా సౌకర్యాలు ఉంటాయి. ఎప్పటికప్పుడు డిఏ పెంపు, వేతనంలో మార్పులు ఉంటాయి. అంతేకాకుండా రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఉంటుంది. ఇప్పుడిక ప్రతిష్టాత్మక వందే భారత్ రైళ్లలో సైతం ప్రయాణించే అవకాశం కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటి వరకు కుటుంబంతో సహా ఎక్స్ప్రెస్ రైళ్లలో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని ఉద్యోగులకు కల్పించిన ప్రభుత్వం ఈ సేవల్ని విస్తరిస్తుంది. ఇకపై లగ్జరీ రైళ్లలో కూడా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. లగ్జరీ రైలు అంటే వందే భారత్, హంసఫర్తో పాటు ప్రైవేట్ రైలు తేజస్లో కూడా ఉచిత ప్రయాణం చేయవచ్చు. ప్రతి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఉంటుంది. ఇదే ఎల్టీసీతో పాటు దీని ప్రకారం వేతనంతో కూడిన సెలవుతో పాటు ప్రయాణ టికెట్లపై చేసిన ఖర్చుల్ని తిరిగి పొందవచ్చు. అంటే టికెట్ ఖర్చుల్ని ప్రభుత్వం రియంబర్స్ చేస్తుంది. ప్రతి ఉద్యోగి 4 ఏళ్లలో దేశంలోని ఏ ప్రాంతానికైనా వెళ్ళవచ్చు. ప్రయాణ ఖర్చులో కొంత భాగం ప్రభుత్వమే భరిస్తుంది. ఇప్పటి వరకు ఈ సదుపాయం లగ్జరీ రైళ్లకు ఉండేది కాదు, కేవలం ఎక్స్ప్రెస్ రైళ్లకే వర్తించేది. కానీ ఇకపై తేజస్, వందే భారత్, హంసఫర్ రైళ్లలో కూడా ప్రయాణించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అంటే ప్రీమియం రైళ్లలో కూడా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. రాజధాని, శతాబ్ది రైళ్లకు ఇప్పటికే ఈ సౌకర్యం ఉంది. ఎల్టీసీ ఇప్పటి వరకు రైళ్లలో మాత్రమే ప్రయాణించేందుకు అవకాశం ఉండేది. ఇకపై విమాన ప్రయాణం కూడా చేయవచ్చు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్, లడఖ్, అండమాన్ నికోబార్ ప్రాంతాలకు వెళితే విమాన ప్రయాణంలో మినహాయింపు లభిస్తుంది.